ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామం నాకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మీ అనాది సంకల్పానికి నీకు వందనాలు. నీ కుమారుడు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా మమ్మలను ఉచితముగా నీతిమంతులుగా చేసినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలను నాయన. మమ్మల్ని ఎంతవరకు కూడా సంరక్షించి నీ కృపలో దాచి కాచి కాపాడినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మా జీవితాలకు ఆశీర్వాదకరముగా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ ఘనమైన నామాన్ని కీర్తనల ద్వారా మహింపరచడానికి మీరు ఇచ్చిన అవకాశానికి నీకు వందనాలు. మరొకసారి నీ లేఖముల కొరకు ఆశపడి ఉన్నాము తండ్రి. నీ మాటల చేత మమ్మల్ని ఆదరించండి, నీ వాక్యము చేత మాతో మాట్లాడండి. నీ మాట జీవము కలిగినది, కృంగినటువంటి వారిని లేవనెత్తేది, బలహీనలను బలపరిచేది, ఆదరణ లేనటువంటి వారిని ఆదరించేది తండ్రి. ఆ యొక్క మాట చేత మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని లేవనెత్తండి తండ్రి. మీరు మాతో మాట్లాడితే మాకు మేలు, మేము బ్రతుకుతాం. మనుషులమైన మేము రొట్టె వలన మాత్రము కాక నీ మాట వలన బ్రతుకున్నట్లుగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ యొక్క పక్షముగా నిలబడుచుండగా నన్ను మరుగుపరచండి, నా మాటలు దూరపరచండి. నీ ఆత్మను నా యందు ఉంచి కూడి ఉన్న అందరితో కూడా మాట్లాడండి తండ్రి. ఈ మాటలు వినిచున్న అందరితో కూడా మీరు ముచ్చటించండి. మీరు మాట్లాడితే మేలు, మేము బ్రతుకుతాం తండ్రి. మీరు మాట్లాడి మమ్మల్ని ఆత్మలో బ్రతికించమని, జీవము కలిగి మేము నిన్ను వెంబడించగలుగుటకు సహాయం చేయమని యోబు గ్రంథము ద్వారా తండ్రి కొన్ని సంగతులను మేము తెలుసుకోవాలని ఆశపడుచుండగా మీ ఆత్మ సహాయంతో అందులో ఉన్నటువంటి సంగతులు మాకు అర్థమైనటువంటి రీతిగా మీరు బోధించండి తండ్రి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని మీరు సెలవిచ్చినటువంటి రీతిగా వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా మా ఆత్మీయ జీవితంలో ఫలించగలగటానికి మాకు సహాయం చేయండి. భక్తుడైనటువంటి యోబు యొక్క జీవితంలో మరికొన్ని సంగతులను మాకు తెలియచేయమని తండ్రి విత్తుబోచున్న వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, ఈ మాటలు వినిచున్న అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ, నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మికిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినుచున్న అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క పునరుద్ధాన దినమును దేవుడు మనకు ఆశీర్వాదకరముగా అనుగ్రహించి ఉన్నాడు. మరి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క విలువైనటువంటి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులను మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మరి మొదటి భాగంలో గడిచినటువంటి పునరుద్ధాన దినమందు మరి యోబు గ్రంథం గురించినటువంటి కొన్ని సంగతులను మనం ఆలోచన చేయటం జరిగింది. మరి ఆ యోబుని గురించినటువంటి మరికొన్ని సంగతులు ఆలోచన చేయటానికి మరి ముందుకు వెళదాం. మరి ఆ రీతిగా యోబుని గురించినటువంటి సంగతులు మనం ఆలోచించి కేవలం ఆ విన్నటువంటి సంగతులను మరి విని మర్చిపోవటం మాత్రమే కాకుండా ఏ సంగతులనైతే మనం వింటున్నామో, ఏ సంగతులనైతే దేవుడు మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడో, ఏ సంగతులనైతే దేవుడు ఇందులో మన కొరకు భద్రపరిచి ఉన్నాడో ఆ సంగతులను తెలుసుకునటం వలన మన జీవితానికి ప్రయోజనం లేదు. కానీ ఆ తెలుసుకున్నటువంటి మాటల ప్రకారం, తెలుసుకున్నటువంటి వాటి ప్రకారం మనల్ని మనం సరిచేసుకుంటూ మనల్ని మనం దిద్దుకుంటూ ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటున్నప్పుడు ఆ యొక్క భక్తుల యొక్క జీవితాలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయన్నటువంటి సంగతిని మొట్టమొదటిగా మన అందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి యోబు యొక్క జీవితం ద్వారా ఎన్నో సంగతులను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యోబు అనేటువంటి ఒక భక్తులైనటువంటి జీవితాల ద్వారా దేవుడు మనకు బోధ చేస్తూ ఉన్నాడు. దేవుడు భక్తుల యొక్క జీవితము ద్వారా మనకు ఆదరణ కలగజేస్తూ ఉన్నాడు. భక్తుల యొక్క జీవితము ద్వారా శ్రమలలో, కృంగిపోయినటువంటి స్థితిలో, ఆదరణ లేనటువంటి స్థితిలో మనం ఎలాగ బలపడాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ బలమునందాలో మరి వారి యొక్క జీవితాల ద్వారా మరి ఒక ఆదరణను మనం కలగచేయటం, వారి జీవితాలను ద్వారా మనకు బోధను దేవుడు చేస్తూ ఉన్నాడు. యోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి సంగతులు ఈనాడు క్రైస్తవులుగా దేవుని ఎరిగినటువంటి వారిగా ఉన్నటువంటి మనందరము కూడా
మరి నేర్చుకోవాల్సినటువంటిది, ఆచరించవలసినటువంటిది, మరి అతని యొక్క మార్గములో మనము నడవలసినటువంటి ఎన్నో సందర్భాలు యోబు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఆ రీతిగానే భక్తిహీనుల యొక్క జీవితాలను కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. భక్తుల యొక్క జీవితము మాదిరికరంగా ఉండటానికి తెలియజేస్తూ ఉంటే, భక్తిహీనుల యొక్క జీవితాన్ని దేవుడు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఆ భక్తిహీనుల యొక్క జీవితాన్ని దుష్టాంతరముగా వారికి సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు మేలు కలగటానికి భక్తిహీనుల యొక్క జీవితాలను ఒక హెచ్చరికగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మరి భక్తిపరుడైనటువంటి యోబును గురించి మరి కొన్ని సంగతులను ఇంతకుముందు మనం ధ్యానం చేసి ఉన్నాం. మరికొన్ని సంగతులను ఇప్పుడు ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి యోబును గురించి ధ్యానం చేయుట కొరకు యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుంచి వ్రాయబడినటువంటి సంగతులను మనం ఒకసారి ధ్యానం చేసి తద్వారా మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. మరి దేవదూతలు దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి దినమొకటి తటస్థించింది. దేవదూతల యొక్క పని ఏమిటి అంటే, దేవదూతలు ఏం చేయాలి అంటే, మరి కొంతమంది దేవదూతలకు దేవుడు కొన్ని పనులను అప్పగించటం, కొన్ని కార్యాలను చేయుట కొరకు వారిని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ రీతికి ఏర్పాటు చేయబడినటువంటి దేవదూతలు పరలోకంలో నుండి భూలోకానికి వచ్చి భూలోకంలో వారు సంచరించి ఇక్కడ ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనను గుర్చినటువంటి సమాచారం ఎల్లప్పుడూ కూడా దేవునికి తెలియజేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఆ రీతిగా దేవునికి సమాచారం తెలియజేసే దినం ఒకటి తటస్థించినప్పుడు దేవదూతలు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. అలా దేవుని సన్నిధిలో నిలబడినటువంటి సందర్భంలో వారితో పాటు అపవాది కూడా దేవుని సన్నిధిలో నిలబడటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అపవాది అయినటువంటి వాడు ఎందుకు దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు? దేవదూతలు దేవుని సన్నిధిలో నిలవబడ్డారు అంటే కారణం ఏమిటంటే, దేవుడు ఒక పని అప్పగించాడు వాళ్ళకి. ఆ పనిని నెరవేర్చి దాన్ని గుర్చినటువంటి సమాచారాన్ని దేవునికి తెలియచేయుట కొరకు వారు దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. మరి సాతాను ఎందుకు నిలవబడ్డాడు? సాతాను ఎందుకు నిలవబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 778వ పేజీ పాత నిబంధన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, సాతాను ఎందుకు దేవుని సన్నిధిలో నిలబడుతున్నాడు, దేవదూతలతో పాటు దేవుని సన్నిధిలో సాతాను ఎందుకు నిలబడుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ 3వ అధ్యాయం 1వ వచనం జకర్యా గ్రంథము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడ్డయు అతడు నాకు కనపరిచెను. జకర్యా గారి దర్శనంలో చూస్తూ ఉన్నారు. ఏం చూస్తూ ఉన్నారు? ఒక ప్రధాన దూత ఎదుట, మరియు యెహోవా దూత ఎదుట, ఒక దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, అంటే ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తీసుకువచ్చిన మోషే శిష్యుడైనటువంటి యెహోషువ కాదండి. ఈ యెహోషువ ఒక ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఎవరి ఎదుట నిలబడ్డారట? యెహోవా దూత ఎదుట నిలబడితే, ఆ దూత ఎదుట యెహోషువ నిలబడినప్పుడు యెహోషువతో పాటు సాతాను కూడా ఏమైంది? పక్కన నిలబడింది. ఎందుకు నిలబడింది పక్కన? సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వ నిలబడట. ఎందుకు నిలబడుతుంది సాతాను? దేవుని సన్నిధిలో ఎందుకు నిలబడుతుంది అంటే, సాతాను ఎల్లప్పుడూ కూడా మన మీద అంటే మనము అనగా దేవునికి ఇష్టలైనటువంటి వారి మీద, దేవుని పిల్లలైనటువంటి వారి మీద, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నారో వారి మీద నేరము మోపటానికి సాతానుడు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నిలబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను యొక్క పని ఏమిటంటే, భూమి మీద అటు ఇటు తిరగటం. పేతురు రాసిన పత్రికలో ఉంటది, నీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదమా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. సాతాను యొక్క పని ఏమిటి అంటే, ఎల్లప్పుడూ కూడా భూమి మీద వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? ఎవరైతే దేవుని పిల్లలై ఉంటారో, దేవుని ఇష్టలై ఉంటారో, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఉన్నారో, దేవుని మార్గంలో నడుచుకుంటున్నారో, అట్టివారు ఏదైనా పొరపాటు చేసిన, అట్టివారు ఏదైనా పాపము చేసిన, అట్టివారు దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లయితే వెంటనే ఆ చెడ్డ సమాచారమును తీసుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొద్ద నిలవబడి ఆ చెడ్డ సమాచారము ద్వారా ఆ దేవుని భక్తులైనటువంటి వారి మీద, దేవుని పిల్లలైనటువంటి వారి మీద, దేవునికి ఇష్టలైనటువంటి వారి మీద సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. సాతాను నేరం మోపుతూ ఉంటాడు.
అలా సాతాను యొక్క పని ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా మన మీద దేవునికి ఫిర్యాదు చేయటం, నేరం మోపటం. అందుకనే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో పరలోకంలో యుద్ధము జరిగిన తర్వాత ఆ సాతానుడు మరి ఆ దేవదూతలతో యుద్ధము చేయాలని అనుకున్నాడు, చేయటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత పరలోకంలోనికి ఇక మరి అన్నడు కూడా రాకుండా దేవుడు ఆ అపవాదిని వారి యొక్క దూతలను తోసివేసిన తర్వాత మరి ఆ పరలోకంలో ఒక గొప్ప స్వరము ఈ రీతిగా వినబడుతూ ఉన్నది. 12వ అధ్యాయం 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. ఏమని వినబడుతుంది ఆ స్వరం? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడ్డాడు. అపవాది యొక్క పని ఏమిటి? ఎల్లప్పుడూ కూడా నేరాలు మోపటం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. ఎల్లప్పుడూ కూడా నేరాలు మోపటం, మన సహోదరుల మీద అనగా మన మీద ఎల్లప్పుడూ కూడా నేరాలు మోపుతుండేవాడు. అలా నేరాలు మోపుతున్నటువంటి అపవాది ఏమయ్యాడట? పడద్రోయబడ్డాడు అని ప్రకటన గ్రంథంలో మరి యోహాను భక్తులు గారి దర్శనంలో చూసి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ అపవాది మరి దేవదూతలతో పాటు ఆ పరలోకంలో దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో నిలబడటానికి కారణం ఏమిటి అంటే మన మీద అనగా దేవుని పిల్లలైనటువంటి వారి మీద నేరం మోపటానికి. మరి ఆ రీతిగా మరి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాదిని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే, నా సేవకుడైనటువంటి యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అతని వంటి వాడు భూమి మీద ఒక్కడును కూడా లేనేలేడు. అతని గురించి నీవు ఏం నేరం మోపుతావు? అతని గురించి ఏ చెడ్డ సమాచారాన్ని నీవు తెలియచేయాలనుకుంటున్నావు అని సాతాను అడిగినప్పుడు, సాతాను యోబుని గురించి నేరము మోపటానికి ఏ అవకాశం లేకపోవటాన్ని బట్టి, యోబులో ఏ తప్పును కూడా సాతాను కనుగొనగా లేకపోవటాన్ని బట్టి, యోబులో మరి ఉన్నటువంటి ఏ అవిధేయతను కూడా మరి సాతాను కనుగొనక లేకపోవటాన్ని బట్టి సాతానుడు దేవునితో ఏమని వాదిస్తున్నాడో తెలుసా? ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం అది. యోబు యొక్క జీవితము ద్వారా మనం నేర్చుకోవలసినటువంటిది. దేవుడు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉన్నది. ఎటువంటి వారి కొరకు చూద్దాం ఈరోజు. ఎవరి కోసం యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నదో, ఎవరిని బలపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో ఈరోజు మనం చూడబోతున్నాం. మరి యోబుని గురించి సాతాను ఏమీ ఫిర్యాదు చేయలేకపోయింది. యోబుని గురించి సాతాను నేరం మోపటానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. కారణం ఏమిటి అంటే, యోబులో సాతాను ఏ తప్పును కూడా కనుగొనలేకపోయింది. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని వాక్యానుసారముగా జీవించేటువంటి వాడు, దేవుని న్యాయము చొప్పున జీవించేటువంటి వాడు, యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, చెడుతనమును విసర్జించినటువంటి వాడుగా యోబు కనబడుతూ ఉన్నాడు. గడిచినటువంటి భాగంలో మనం కొన్ని యోబుని గురించినటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచన చేశాం. ఆ దేశంలో యోబు ఎలాగ ఉన్నాడు, యోబుని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా చూస్తున్నారన్నటువంటి విషయాలను గురించి ఆలోచన చేశాం. యోబు ఆ దేశంలో మరి ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నాడు, ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్నాడు. అతని మంచితనాన్ని బట్టి ఆ రకమైనటువంటి గొప్ప పేరును, గొప్ప మరి ఖ్యాతిని ఆ దేశంలో అతడు సంపాదించుకున్నాడు. మరి ఆ రీతిగా ఆ దేశంలో మరి ఎంతో గొప్పవాడిగా బ్రతుకుతున్నాడు, నిందారహితుడిగా బ్రతుకుతున్నాడు, ఏ పాపము చేయనటువంటి వాడిగా, దేవునికి ఇష్టడుగా. అతని తరములో, యోబు తరములో అతని వంటి వాడు భూమి మీద ఒక్కడును కూడా లేడు అనేటువంటి మరి సాక్ష్యాన్ని దేవుని చేత పొందేటువంటి రీతిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో యోబు బ్రతుకుతున్నాడు. కాబట్టి అటువంటి మరి యోబు మీద సాతాను ఎటువంటి నేరము మోపలేకపోయింది. సాతాను ఏమీ కూడా ఫిర్యాదు చేయలేకపోయింది. అంటే సాతాను యోబును బట్టి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. అనేకుల మీద నేరం మోపింది, అనేకుల గురించి చెడ్డ సమాచారం తీసుకుని వెళ్ళి దేవదూతలు నిలబడినప్పుడు, దేవునికి సమాచారం అందిస్తున్నప్పుడు సాతాను వారిని గురించి వీరిని గురించి చెడ్డ సమాచారాన్ని తీసుకువెళ్ళి దేవుని దగ్గర చెప్తాం, దేవుని ఎదుట మన మీద నేరము మోపుతూ ఉంది. కానీ యోబును గురించి సాతాను ఏ నేరమును కూడా మోపలేకపోయింది. యోబులో ఏ తప్పును కూడా కనుగొనలేకపోయింది. అలా కనుగొనలేక సాతాను చేసినటువంటి పని ఏమిటో తెలుసా? యోబు ఊరకయే నీయందు భయభక్తులు కలిగి ఉన్నాడా?
యోబుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించాడు, యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా బ్రతుకుతున్నాడు, భక్తిపరుడుగా ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడో తెలుసా? ఊరకయ్యే నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడా? ఊరకయ్యే నీ యందు భయభక్తులు కలిగి ఉండట్లా. ఎందుకు కలిగి ఉంటున్నాడు చూడండి. 10వ వచనం, మొదటి అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసావు. ఎందుకు యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు? అతనికిని అతని ఇంటి వారికిని అతని సమస్తానికి దేవుడు ఏం చేశాడు? కంచి వేశాడు. అంటే దేవుడు అతనికి అతని కుటుంబానికి భద్రతనిచ్చాడు. ఏ అపాయము అతని యొక్క గుడారము సమీపించటలేదు, ఏ తెగులు కూడా రావట్లేదు. అతని పక్కన 1000 మంది పక్కన పడినా, అతని కుడి పక్కన 10,000 మంది కూలిన ఏ అపాయము అతనికి కానీ అతని ఇంటికి కానీ రావటం లేదు. ఏ తెగులు కూడా సమీపించటలేదు. దేవుడు అతన్ని ఆ రీతిగా కాపాడుతూ ఉన్నాడు. అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరిస్తూ ఉన్నది. అతని చేతి పనిని నీవు దీవిస్తూ ఉన్నావు, అతని వృద్ధి చేస్తూ ఉన్నావు, అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చావు, ఆ దేశంలో గొప్ప పేరునిచ్చావు, అతని చుట్టూ కంచి వేశావు, అతనికి భద్రతనిచ్చావు, ఆశీర్వాదమును నీవు అతనికి అనుగ్రహించావు, క్షేమాన్ని అతనికి అనుగ్రహించావు. నీవిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, నీవిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, నీవు కలగజేస్తున్నటువంటి వృద్ధిని బట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీవు గాని అతన్ని ఆశీర్వదించకుండా ఉంటే, నీవు అతనికి ఉన్నటువంటి కంచిని తీసివేస్తే, అతనికి వృద్ధి కలగ చేయకుండా ఉంటే, అతని ఆస్తిని అంతటిని కూడా తీసివేస్తే, అతనికి ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక్క దినమంది నీవు తీసివేస్తే ఏం చేస్తాడో తెలుసా? యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉండుట మానుకుంటాడు. నిన్ను దూషిస్తాడు, నిన్ను ద్వేషిస్తాడు, తన యథార్థతను విడిచిపెడతాడు, తన న్యాయాన్ని విడిచిపెడతాడు అని సాతాను దేవుని ఎదుట యోబును గురించి వాదిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. సాతాను తన జీవితంలో ఎంతో మందిని చూసింది, ఎంతో మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చూసింది. వారు దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నారంటే దేవుని వలన కలిగేటువంటి ఆశీర్వాదము కొరకు, దేవుని వలన కలిగేటువంటి మేలుల కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. వారి జీవితాల్లో దేవుని వల్ల కలిగేటువంటి ఆశీర్వాదము కొద్ది కాలం ఆగిపోయినా, దేవుని వల్ల కలిగేటువంటి మేలులు కొంతకాలం నిలిపివేయబడిన వెంటనే వారు దేవుని విడిచి, దేవుని దూషించి, తమ యథార్థతను విడిచి, తమ న్యాయాన్ని విడిచి లోకంలోకి వెళ్ళిపోయి వారి ఇష్టం చొప్పున బ్రతుకుతూ సాతానుకు దాసులైపోయినటువంటి ఎంతో మంది వ్యక్తులను సాతాను చూచింది కనుక వారిలాంటి స్వభావం కలిగినటువంటి వాడేనని యోబుని గురించి సాతాను మరి దేవుని ఎదుట వాదిస్తూ ఉంది. అంటే సాతానికి యోబు పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అంటే, యోబు దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు కనుక, దేవుడు అతనికి క్షేమాన్ని కలగచేస్తున్నాడు కనుక, దేవుడు అతని వృద్ధి కలగచేస్తున్నాడు కనుక, దేవుడు ఆ దేశంలో అతనిని మరి ఒక రాజుగా, ఒక మహారాజుగా ఉన్నటువంటి స్థితిలో ఉంచాడు కనుక, అటువంటి మరి ఆశీర్వాదాలకు అతను అనుగ్రహిస్తున్నాడు కనుకనే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు అంటాడు, నేను అతన్ని ఆశీర్వదించకపోయినా, నేను అతనికి క్షేమము కలగచేసినా కలగచేయకపోయినా, నేను అతని పనిని వృద్ధి కలగచేసినా కలగచేయకపోయినా, అతనికి అతని ఇంటి వారికి కంచి వేసినా వేయకపోయినా యోబు నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. యోబు ఓరకయే నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఏ మేలును నా యందు ఆశించి యోబు నా యందు భయభక్తులు కలిగి ఉండలేదు. యోబు యొక్క భక్తి ఎటువంటిది అంటే హబక్కు గ్రంథంలో మరి ప్రవక్త అయినటువంటి హబక్కు తెలియచేసినటువంటి రీతిగా 3వ అధ్యాయము, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే 17-18 వచనాలలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. యోబు యొక్క భక్తి అటువంటిది. దేవుడు యోబు పట్ల దేవునికి ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే, యోబు మరి దేవుని వలన కలిగేటువంటి మేలులను బట్టి దేవుని యందు నమ్మిక ఉంచట్లేదు.
దేవుని వలన కలిగేటువంటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుని యందు నమ్మిక ఉంచట్లేదు. దేవుని వలన మేలు కలిగిన, దేవుని వలన కీడు కలిగిన, దేవుని వలన శ్రమ వచ్చినా, దేవుని వల్ల ఆశీర్వాదం వచ్చినా, దేవుని వల్ల భద్రత ఉన్నా లేకపోయినా, దేవుడు వృద్ధి కలగ చేసినా కలగ చేయకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉన్న చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, దేవుని యందు అతడు ఆనందించేటువంటి వాడు అని దేవుడు మరి యోబును గురించి వాదిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోబును గురించినటువంటి అభిప్రాయము, దేవుని యొక్క అభిప్రాయము ఒక రకంగా ఉంటే సాతాను యొక్క అభిప్రాయము మరొక రకంగా ఉంది. సాతాను యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, మిగిలినటువంటి మనుషుల వలె యోబు కూడా దేవుని యందు దేనికి భయభక్తులు కలిగి ఉంటున్నాడు అంటే, దేవుని నుండి ఏదో ఆశించి, దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను బట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నాడు అనేది సాతాను యొక్క అభిప్రాయం. దేవుని యొక్క అభిప్రాయం ఏమిటంటే, నేను ఇచ్చేటువంటి ఈవులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి కాదు, నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నన్నుగా ప్రేమించేవాడే యోబు అని దేవుడు యోబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబును గురించినటువంటి దేవుని అభిప్రాయం అది. మరి యోబు ఆ రీతిగానే మరి దేవుని పట్ల, దేవుడు ఏ అభిప్రాయాన్ని యోబు పట్ల కలిగి ఉన్నాడో అదే అభిప్రాయం చొప్పున యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? దేవుడు మేలు చేసినప్పుడు, మేలు చేసినా చేయకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే, యోబు గురించినటువంటి భక్తి విషయాన్ని గురించినటువంటి సంగతులు మనం ఆలోచన చేయట కొరకు అదే మొదటి అధ్యాయము, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనములో ఉన్నటువంటి లేఖన భాగాలను మనం చదివితే యోబు యొక్క భక్తి జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మరి 6వ వచనం లేదా 12వ వచనము వరకు అతనికి ఉన్నటువంటి భక్తి జీవితం, మరి 13వ అధ్యాయం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి భక్తి జీవితం, రెండింటినీ కూడా మనం పోల్చి చూసుకుంటే, రెండింటిని కంపేర్ చేసుకుంటే, మరి యోబు యొక్క జీవితము మరి దేవుడు అనుకున్నటువంటి రీతిగా ఉంటుందా, సాతాను అనుకున్నటువంటి రీతిగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు చూసినప్పుడు యోబు వంటి మనుషుడు భూమి మీద ఒక్కడు లేడు. ఆ దేశమందు యోబు ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాడు, ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఎంతో ఆస్తి అతను కొన్నది, దేవుడి యొక్క కంచె అతను కొన్నది, అతనికి అతని చేతి పనులు దేవుడు దీవిస్తూ ఉన్నాడు, అతనిని వృద్ధి కలగ చేస్తూ ఉన్నాడు. అది యోబు యొక్క స్థితి మొదటి అధ్యాయం నుంచి 12వ వచనం. మరి 13 నుంచి 22 వచనాల వరకు చూసినట్లయితే ఒక్కొక్క వచనంలో మరి అతనికి అతనికి కలిగినటువంటి ఒక్కొక్కటి కూడా అతన్ని విడిచి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటాం. 13వ వచనంలో, ఒక దినమున యోబు కుమార్తెలు తమ అన్నయ్య ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒకడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. యోబు యొక్క జీవితంలో జరిగినటువంటి మొదటి నాశనం, యోబు యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి కీడు ఇది. మరి యోబు యొక్క జీవితంలో మొదటి అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో అతడు ఏదైతే కలిగి ఉన్నాడో అదంతా కూడా ఒక్కొక్కటి అతని నుంచి దూరం అయిపోతుంది. అతనికి ఉన్నటువంటి ఎద్దులు, అతని యొక్క ఆస్తి ఎంత అంటే, అతని యొక్క ఆస్తి 500 జతల ఎడ్లు ఉన్నాయి. అంటే పూర్వకాలంలో మనుషుల యొక్క ఆస్తిని పశు సంపదతో పోల్చి చూపించేటువంటి వాళ్ళు, భూములతోనూ పశు సంపదలతో పోల్చి చూపించేటువంటి వాళ్ళు, వాటితో లెక్కేస్తుండేటువంటి వాళ్ళు. మరి అతనికి ఉన్నటువంటి ఆస్తి ఎంత అంటే 500 జతల ఎడ్లు అతను కొన్నాయి, 500 గాడిదలు, ఆడగాడిదలు అతను కొన్నాయి. 500 గాడిదలు పోయినాయి, 500 ఎద్దులు కూడా ఒక్క దినమందే శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయినాయి, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. పనివారందరూ కూడా చనిపోయారు. తర్వాత 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతను ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, అగ్ని ఆకాశము నుండి వచ్చి గొర్రెలను పనివారిని రగుల పెట్టి కాల్చివేసెను, దానిని నీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను అతను కొన్నటువంటి గొర్రెల మందలు ఎంతమంది అంటే 7,000 గొర్రెలు ఉన్నాయి. ఆ 7,000 గొర్రెలు ఏమైపోయినాయి? ఒక్క దినమందే ఆ గొర్రెలను కాసేటువంటి ఆ పనివారు, ఆ గొర్రెలు అన్నీ కూడా ఒక్క దినమందే ఏమైపోయినాయి? అగ్నికి ఆహుతైపోయినాయి. తర్వాత 17వ వచనంలో, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని పట్టుకొని పోయి
ఖడ్గము చేత పనివారిని చంపిరి, నీకు దానిని తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. మరి ఇక్కడ ఒంటెలు 3000 ఒంటెలు, అతనికి ఉన్నటువంటి 3000 ఒంటెలు ఖడ్గము చేత చంపబడి ఆ ఒంటెలను కాసేటువంటి పనివారందరూ కూడా ఒక్క దినమే చనిపోవటం. 19వ వచనంలో గొప్ప సుడిగాలి అరణ్యమున మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా ఆ యవ్వనస్తుల మీద పడినందున, అనగా తన కుమారులైనటువంటి 7 తన యొక్క మరి కుమార్తెలైనటువంటి 3, మొత్తం 10 మంది కూడా ఏమయ్యారు? ఒక్క దినమందే చనిపోవటం జరిగింది. ఆ రీతిగా అందరూ కూడా ఒక్క దినమందే చనిపోయారు. అతను కొన్నటువంటి ఆస్తి మొత్తం పోయింది, అతని పరివారం మొత్తం పోయారు. అతను కొన్నటువంటి 7 కుమారులు, తను కొన్నటువంటి 3 కుమార్తెలు అందరూ కూడా చనిపోయారు. భీకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఒక్క దినమందే మొత్తం పోయినాయండి. అతనికి దేవుడు ఏ ఆస్తిని అయితే ఇచ్చాడో, ఏ ఐశ్వర్యాన్ని ఇచ్చాడో, ఏ బిడ్డల్ని ఇచ్చాడో, ఏ కుమారులను ఇచ్చాడో అవన్నీ కూడా ఏమైపోయినాయి? ఒక్క దినమందే అన్నీ కూడా ఆవిరైపోయినాయి. మరి ఆ పరిస్థితుల్లో యోబు ఎలా ఉన్నాడు? యోబు ఏం చేశాడు? 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునిగా వచ్చాను, నేను దిగంబరుగానే మళ్ళా సమాధికి వెళ్ళిపోతాను. నేను ఈ లోకంలో ఏది కూడా తీసుకువెళ్ళలేను. నాకు ఇచ్చినటువంటి ఆస్తి యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకున్నాడు. నా పిల్లలు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. సర్వశక్తుడకు దేవుడు ఇచ్చాడు, సర్వశక్తుడకు దేవుడే మరలా తీసేసుకున్నాడు. కాబట్టి ఆయనకే మహిమ కలుగును గాక అని దేవుని ఏం చేశాడు? అతన్ని స్తుతించాడు. ఒకసారి ఆలోచన చేసినట్లయితే యోబు పట్ల దేవునికున్న అభిప్రాయము సరైనదనే మనం అర్థం చేసుకోవాలి. యోబు పట్ల దేవునికున్న అభిప్రాయం ఏమిటి? యోబుకి దేవుడు ఆశీర్వాదమును అనుగ్రహించాడు, అందును బట్టి దేవుడిని యోబు నమ్ముచున్నాడు అని సాతాను ఫిర్యాదు చేస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేనిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని బట్టి కాదు. ఒకవేళ దేవుడిచ్చేటువంటి ఆస్తిని బట్టి యోబు దేవుణ్ణి నమ్మినటువంటి వాడైతే తన ఆస్తి పోగానే వెంటనే ఏమనాలి చేయాలా? యోబు దేవుణ్ణి దూషించాలి. కానీ అట్లా చేయలేదు. అతడు ఆస్తి పోయినా, తన ఐశ్వర్యం మొత్తం పోయినా, తనకు పుట్టినటువంటి 10 మంది బిడ్డలండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. మనం చదవటానికి మాటలు చాలా ఈజీగా ఉంటాయి, కానీ ఇది అనుభవిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. యోబు యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే యోబు యొక్క స్థానంలో మనం ఉన్నట్లుగా ఒకసారి ఊహించుకోనండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా ఒక్కసారి పోనండి. ఆస్తి పోతే ఏమి కాదు. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. తర్వాత తన ప్రాణానికి ప్రాణమైనటువంటి తన బిడ్డలు 10 మంది పిల్లలు ఎక్కడ తప్పిపోతారోనని అనుదినము అరుణోదయమే లేచి వారి కోసం బలులర్పించి వారిని దేవునితో సమాధానపరచడానికి ప్రతి దినము కూడా ఎంతో ప్రయాసపడ్డాడు. అంతగా ప్రయాసపడిన చివరికి ఏమయ్యారు? ఆ 10 మంది బిడ్డలు ఒక్క దినమందే 10 మంది కూడా చనిపోయారు. అలా 10 మంది బిడ్డలు, తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా పోయినప్పటికీ కూడా యోబు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. అంటే యోబు తనకివ్వబడినటువంటి ఆస్తిని బట్టి కానీ, తమకివ్వబడినటువంటి బిడ్డల బట్టి కానీ, తమకివ్వబడినటువంటి బహుమానాలను బట్టి కానీ, తమను దేవుడు ఆశీర్వదించి ఆ దేశంలో వృద్ధి కలగ చేయటాన్ని బట్టి, ఆ దేశంలో దేవుడు అతనికి కలిగినటువంటి సమస్తం చుట్టూ కంచి వేయటాన్ని బట్టి దేవుడిని అతడు ప్రేమించలేదు. దేవుడు అతన్ని కంచి వేసినా వేయకపోయినా, దేవుడు అతనికి పంటను ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు అతనికి పశువులు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు అతనికి బిడ్డలు ఇచ్చినా ఇవ్వకపోయినా, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అంటే దేవుని వలన మేలును పొందటం కోసం దేవుని ప్రేమించిన వాడు కాదు. దేవుని వల్ల ఆశీర్వదింపబడుట కొరకు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాదు. ఎలాగూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు యోబు? ఓరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడు? ఓరకయే, ఏమియూ ఆశించక, దేవుని నుండి ఏమియూ ఆశించక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు,
దేవుని మహిమపరిచేవాడు. తన జీవితంలో శ్రమ వచ్చినా దేవుణ్ణి స్తుతించేవాడు. తమ జీవితంలో ఆశీర్వాదం వచ్చినా దేవుణ్ణి స్తుతించేవాడు. అంటే ఇతడు దేవుణ్ణి స్తుతించటానికి అతను పొందిన ఐశ్వర్యము కానీ, అతను పొందినటువంటి శ్రమలు కానీ కారణం కాదు. అతడు దేవుణ్ణి ఓరకయ్యే ప్రేమించినటువంటి వాడు. ఆ తర్వాత యోబుకి ఆరోగ్యం పోయింది. ఆరోగ్యం పోయినప్పటికీ కూడా ఏం చేశాడు? తన ఆరోగ్యం పోయినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. యెహోవానే స్తుతిస్తున్నాడు. తన భార్య వచ్చి అంటుంది, నీవు ఇంకను యథార్థతను విడవకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించి చావమన్నప్పుడు యోబు అన్నటువంటి మాట 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతని యొక్క భార్య వచ్చి దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పినప్పుడు అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించుదామా? కీడును మనం అనుభవింప తగదా? దేవుని వల్ల మేలు నేను అనుభవించేది, దేవుని వలన కీడును అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతో నైనను పాపము చేయలేదు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం అండి. యోబు యొక్క జీవితం ఒక మాదిరికరమైనటువంటి జీవితం అని ఎందుకు మనం గుర్తించుకోవాలి అంటే, యోబు వలె ఎంతమంది యథార్థ హృదయముతో ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈరోజు ఒకవేళ అటువంటి స్థితిలో మనం లేకపోతే, మనం నేర్చుకోవాల్సింది, మనకు మేలు కలిగినప్పుడు, మనకు ఆనందం కలిగినప్పుడు, మనం అనుకున్నవి జరుగుతున్నప్పుడు, మనకు సంతోషం కలిగినప్పుడు, మనకు అనుకూలంగా ప్రతిదీ ఉంటున్నప్పుడు దేవునిలో ఆనందించడం, దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం కాదు. మనకు ప్రతికూలంగా ఉన్నా, మన పరిస్థితులు బాగోకపోయినా, మన ఆరోగ్యం బాగోకపోయినా, మన కుటుంబ పరిస్థితులు బాగోకపోయినా, చివరికి మరణం వచ్చినా యోబు యొక్క జీవితంలో జరిగిందేనండి. తన 10 మంది పిల్లలు ఒక్క దినమందే చనిపోయారు. మరణం వచ్చినప్పటికీ కూడా దేవుని స్తుతించే వారంగా మనం ఉంటే, దేవుని ఆరాధించేటువంటి వారుగా, దేవుని ప్రేమించేటువంటి వారుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా, స్థిరమైనటువంటి భక్తిని మనం కలిగినటువంటి వారముగా ఉంటే, మనల్ని బట్టి దేవుడు ఆనందించేటువంటి వాడిగా ఉన్నాడు. యోబుని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. యోబుని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబుని గురించి దేవుడు అంటున్నాడు, అతని వంటి వాడు ఒక్కడును కూడా లేదంటున్నాడు. అతని వంటి వాడు ఒక్కడును కూడా లేదంటున్నాడు. ఈరోజు దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడు అంటే, అటువంటి వారి కొరకు వెతుకుతున్నాడు. ఎటువంటి వారి కొరకు? దేవుని వలన మేలును అనుభవించి, దేవుని వలన కొద్దిపాటి కష్టము కానీ, శ్రమ కానీ రాగానే వెంటనే దేవుని విడిచి, దేవునికి దూరం అయిపోయి దేవుని దూషించే వారి కొరకు కాదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, రోగం వచ్చినా, చివరికి మరణం వచ్చినా కానీ నమ్మకముగా ఉండేటువంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. యోబు ఆ కోవలో ఉన్నటువంటి వాడు. యోబు ఆ లిస్టులో ఉన్నటువంటి వాడు. యోబు ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని నుంచి ఏదో ఆశించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. దేవుని వల్ల మేలును పొందటం కోసం దేవుణ్ణి వెంబడించిన వాడు కాదు వాడు. ఈరోజు మనము కూడా యోబు యొక్క జీవితం ద్వారా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనము కూడా దేవుని యందు దేని కొరకు భయభక్తులు కలిగి ఉండాలంటే, ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాదు. దేవునిగా మనం గుర్తించాలి. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నన్ను సృజించినటువంటి వాడు. ఆయన నాకు తండ్రి. నా కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించినటువంటి దేవుడు. తన రక్తం చేత నన్ను కన్నాడు. తన రక్తం చేత నన్ను కొన్నాడు. తన రక్తం ద్వారా నన్ను కడిగాడు. నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. తన ప్రజలుగా చేసుకున్నాడు. నేను వెతకకుండానే నన్ను వెతికాడు. నేను ప్రేమింపకయ్యే నన్ను ప్రేమించాడు అని కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో, కృతజ్ఞత కలిగినటువంటి మనసుతో మనము దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. దేవుని వలన కలిగేటువంటి మేలుల కొరకు కాదు, దేవుని వలన కలిగేటువంటి శ్రమలలో కూడా దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థాయిలోనికి మనము ఎదగగలగాలి. ఈ యొక్క యోబు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ఈ రీతిగా యోబు వలె ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మరెవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా? చెప్పగలరా? ఎవరన్నా ఉన్నారని చెప్పగలరా? యోబు వలె ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారండి. ఒక్కళ్ళు కాదు. అసలు ఎవరైతే ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి యొక్క పేర్లు ఇందులో రాయబడి ఉన్నాయి.
కొంతమందిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, కొంతమందిని. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అందరినీ కూడా మనం మరి తెలుసుకోవడం కష్టం. కొంతమందిని, ఉదాహరణకి నీతిపరుడైనటువంటి, తన తరములో నీతిపరుడైనటువంటి వాడు, నిందారహితుడుగా ఉన్నటువంటి వాడు, దేవునితో కూడా నడిచినటువంటి వాడు, దేవుని కృప పొందినటువంటి వాడైన నోవాహు గురించి ఆలోచన చేద్దాం. లోకమంతా కూడా ఏమైందంట? నోవాహు కాలంలో చెడిపోయింది. లోకమంతా చెడిపోయింది. దేవుడు లోకాన్ని చూచి తన మనసులో నొచ్చుకున్నాడు. ఎందుకని? ఈ ప్రజలు నేను ఎందుకు చేశాననేటువంటి రీతిగా దేవుడు పశ్చాత్తాపపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అదే లోకంలో ఉన్నటువంటి యోబు ఏమయ్యాడట? దేవుని కృప పొందాడు, దేవునితో కూడా నడిచాడు. అతని గురించి దేవుడు అంటున్నటువంటి వాడు, అతని వంటి వాడు ఒక్కడునూ లేడని మరి నోవాహును గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. 8వ వచనంలో చూచినట్లయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. లోకమంతా చెడిపోయింది. లోకమంతా తమ మనస్సుకు వచ్చినట్లుగా నడుచుకుంటున్నారు. సమస్త శరీరులు దేవుని మార్గాన్ని చెరుపు వేసుకున్నారు. కానీ నోవాహు ఏం చేశాడు? దేవుని మార్గంలో నడుచుచున్నాడు, దేవునితో నడుచుచున్నాడు, నిందారహితుడుగా ఉంటున్నాడు. తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. యోబు తన తరములో నిందారహితుడికి ఎలాగే ఉన్నాడో నోవాహు కూడా అలానే ఉన్నాడు. నోవాహు నిందారహితుడిగా దేనికోసం ఉన్నాడు? నోవాహు దేవుని నుంచి ఏమైనా ఆశిస్తున్నాడా? నోవాహు దేవుని యొద్ద నుండి ఏదైనా ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాడా? లేదు కదా. నోవాహు యోబు వలె ఏ రీతిగానైతే నిందారహితుడిగా ఉంటున్నాడో, ఏ రీతిగానైతే మరి నీతిపరుడుగా ఉంటున్నాడో, అలా నీతిపరుడుగా ఉన్నటువంటి నోవాహును దేవుడు పిలిచి ఏమన్నాడో తెలుసా? నీ మూలముగా మరలా నేను ఒక నూతన జాతిని నేను సృజించబోతున్నాను. ఆదాము నుండి వచ్చినటువంటి సంతానం అంతా కూడా నోవాహు కాలానికి ఏమైపోయింది? చెడిపోయింది. కానీ నోవాహు మాత్రం వారి మార్గంలో నడవలేదు, దేవుని మార్గంలో నడిచాడు. ఏమి ఆశించి దేవుని మార్గంలో నడిచాడు? ఏమీ ఆశించలేదు. ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోబు వలె ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలా నోవాహు ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, తన తరములో నిందారహితుడుగా ఉండటం వలన, నీతిపరుడుగా ఉండటం వలన దేవుని కృప పొందాడు. అంతేకాదు, ఆ తర్వాత రాబోతున్నటువంటి జలప్రలయమును గురించినటువంటి హెచ్చరికను నోవాహు పొందగలిగాడు. మిగిలినటువంటి వారికి అవకాశం రాలేదు. మిగిలినటువంటి వారు రాబోతున్నటువంటి ఉగ్రతను గురించినటువంటి హెచ్చరికను దేవుని వల్ల వారు పొందలేదు. నోవాహు మాత్రమే దేవుని వలన రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి హెచ్చరింపబడిన వాడే తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఏం చేశాడు? రక్షణ ఓడను సిద్ధపరచుకోగలిగాడు. నోవాహు దేవుని నుంచి ఏదో ఆశించి దేవుని వెంబడించిన వాడు కాదు. యోబు వలె ఓరకయ్యే దేవునిని వెంబడించినటువంటి వాడు. మొదటివాడు నోవాహు. ఇంకా ఉన్నారు ముందు, అనోకు, హేబేలు, వీళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది చరిత్రను మనం ఆలోచన చేస్తాం. తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చినట్లయితే, అబ్రహాంను దేవుడు పిలిచాడు. అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం యొక్క వయసు 75 సంవత్సరాలు. అబ్రహాంను పిలవగానే దేవుడు మరి అబ్రహాము తన ఇంటిని, తన బంధువులందరినీ కూడా విడిచి వచ్చేశాడు. అబ్రహాముని గురించి దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, తాను ఎక్కడికి బయలు వెళ్ళనో తెలియకయే. అబ్రహాం యొక్క గొప్ప క్వాలిటీ అండి. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రహాం యొక్క నమ్మకాన్ని దేవుడు అతని నీతిగా ఎంచాడు. ఎందుకు అతని నీతిగా ఎంచాడు? కేవలం నమ్మకాన్ని దేవుడు అతని నీతిగా దేవుడు ఎందుకు ఎంచాడు అంటే, దేవుడు అతన్ని పిలవగానే అబ్రహాం చేసింది ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎలా బయలుదేరుతారు చెప్పండి? ఈ మాటలు వింటున్నటువంటి మనము, ఒకవేళ దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమై లేదా కలలో దేవుడు మనతో మాట్లాడి, నీవు మరి ఉదయం అవగానే నీవు లేచి బయలుదేరి నేను చెప్పబోతున్నటువంటి ప్రదేశానికి బయలుదేరు అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండానే మనల్ని బయలుదేరమంటే ఎలా బయలుదేరగలుగుతాం చెప్పండి? ఒకవేళ దేవుడి మీద నమ్మకంతో మనం బయలుదేరితే మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఏమంటారు చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, ఏమో ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు, దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తాను అన్నాను అనుకోండి. లోకం ఏమంటుంది? మనల్ని పిచ్చోడిని చూసినట్టు చూస్తుంది. కానీ అబ్రహాం అయితే అలా సందేహించలేదండి. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, అబ్రహాం యొక్క నమ్మకాన్ని దేవుడు అతని నీతిగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము
దేవుడు చెప్పిన వెంటనే దేవుని మాటకు లోబడి తన బంధువుల ఇంటిని, తన ఇంటిని విడిచి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకయ్యే బయలుదేరాడని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ రీతిగానే అబ్రహాము మరి దేవుని మాటను బట్టి బయలుదేరి వచ్చిన తర్వాత అబ్రహాం యొక్క జీవితంలో ఒక లోటు ఉంది. అబ్రహాముకి పిల్లలు లేరు. మరి పిల్లలు లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు పిల్లలు ఇవ్వలేదు. పిల్లలు ఇవ్వకుండానే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు. ఇదిగో నీ పిల్లల్ని అంతగా విస్తరింపజేస్తానంటున్నాడు. సముద్రపు ఇసుక రేణువులను చూపిస్తున్నాడు. ఇదిగో నీ పిల్లల్ని ఎంతగా విస్తరింపజేస్తానంటున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా నమ్ముతున్నాడు. అబ్రహాం ఎలా నమ్మాడట? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం నమ్మాడు. అబ్రహాంలో ఉన్నటువంటి మరొక గొప్ప క్వాలిటీ ఏమిటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే బయలుదేరాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుణ్ణి నమ్మినటువంటి వాడు. అలా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని నమ్మాడు. అలా నమ్మటాన్ని, ఆ నమ్మకాన్ని దేవుడు అతనికి నీతిగా ఇచ్చాడు. మరి దేవుడు చెప్పినటువంటి రీతిగా అతనికి 100 ఏండ్ల ప్రాయంలో దేవుడు ఏం చేశాడు? అతనికి కుమారుణ్ణి అనుగ్రహించాడు. కుమారుణ్ణి అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుడికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఆ కుమారుడిని నా కొరకు బలిగా అర్పించమన్నాడు. అర్పించమన్నప్పుడు అబ్రహాం ఏమన్నా ఆలోచించాడంటారా? ఏమీ ఆలోచించలేదు. తనకు పుట్టిన తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి ఏమాత్రమో ఆలోచించకుండా ఏం చేశాడు? ఆ కుమారుడిని బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు. ఇక్కడ అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే అబ్రహాం ఏమి ఆశించి దేవుని వెంబడించాడు? ఓకే, ఒకవేళ కుమారుని గురించి అనుకుందాం. అతని కుమారులు లేరు కాబట్టి ఆ కుమారులు పొందటానికి, వారసుని పొందటానికి అబ్రహాము దేవుడిని వెంబడించాడే అనుకుందాం. మరి వెంబడించిన వాడైతే కుమారుడు పొందిన తర్వాత ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుడినా తన కుమారుడినా? కుమారుడిని ఎక్కువ ప్రేమించాలి. ఒకవేళ కుమారుని ఎక్కువగా ప్రేమించిన వాడైతే దేవుడు అడిగినప్పుడు కుమారుని ఇవ్వటానికి ఏమవ్వాలి? అతడు బాధపడాలి. కానీ బాధపడ్డా? బాధపడలేదు. ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి ఏమాత్రము కూడా వెనుతీయకుండా తన కుమారుణ్ణి అప్పగించాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంటే అబ్రహాము ఐశ్వర్యము కొరకు, అబ్రహాము వెండి బంగారాల కొరకు, అబ్రహాము తనకు వారసుడు కావాలి కాబట్టి ఆ వారసుడి కొరకు అబ్రహాము దేవుని వెంబడించిన వాడు కాదు. అబ్రహాము నోవాహు, యోబు వలె ఓరకయే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడు సర్వశక్తిమంతుడని, దేవుడు తనకు తండ్రి అని, దేవుడు తన కన్నవాడని, దేవుడు తను సృజించినటువంటి వాడని దేవుని యందు ఓరకయే భయభక్తులు కలిగినటువంటి వాడు. అబ్రహాము దేవుని యందు ఓరకయ్య భయభక్తులు కలిగినటువంటి వాడు. అందుకని తన కుమారుడిని బలిగా అర్పించమన్నప్పుడు కూడా ఏమాత్రము వెనుదీయకుండా ఆ కుమారుడిని బలిగా అర్పించడానికి అతడు సిద్ధపడిపోయాడు. అయితే అతని యొక్క మనవడైనటువంటి యాకోబు గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి ఈ యాకోబు కూడా దేవుని యందు భయభక్తులు ఉంచాలనుకుంటున్నాడు. అయితే దేవుని యందు భయభక్తులు ఉంచటానికి, దేవునిని నమ్మటానికి అతడు కొన్ని కండిషన్లు పెడుతున్నాడు. ఇప్పుడు ఈ యాకోబు తన అన్నను మోసం చేసి తన తండ్రి ఇంటి నుండి పారిపోతున్నటువంటి సందర్భంలో అతడు దేవునితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దేవునికి ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 28, 20వ వచనంలో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. దేవుడు ఎప్పుడు దేవుడై ఉంటాడంట? యాకోబుకి దేవుడు ఎప్పుడు తినటానికి ఏమి ఇవ్వాలంట? ఆహారం ఇవ్వాలి, కట్టుకోవడానికి బట్టలు ఇవ్వాలి, వెళ్తున్న మార్గంలో కాపాడాలి. అలా కాపాడితే, అలా తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్టలు ఇచ్చి తోడుగా ఉండి కాపాడితే అప్పుడే ఆ దేవుడు నాకు దేవుడై ఉంటాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏమంటున్నాడో తెలుసా? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగా చేస్తాడట. స్తంభముగా నిలిపినటువంటి ఈ రాయిని మందిరముగా మలుస్తాడట. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను. దేవుడు కానుకిస్తాడట. ఎంత? 10వ వంతు కానుకిస్తాడట. ఎప్పుడు ఇస్తాడట కానుక? దీవించాలంట, ఆశీర్వదించాలంట, తినటానికి తిండి ఇవ్వాలంట, కట్టుకుంటానికి బట్టలు ఇవ్వాలంట, వెళుతున్న మార్గంలో తోడుగా ఉండాలంట. ఇవన్నీ చేస్తే ఆ రాయిని ఒక మందిరముగా మారుస్తాడట. అతనికి వచ్చినటువంటి సంపాదనలో 10వ వంతు దేవుడికి ఇస్తాడంట. ఈరోజు చాలా మంది భక్తి జీవితాలు అలాగే ఉన్నాయండి. దేవా నీవు నాకు అది చేస్తే,
నేను నీకు ఇది ఇస్తానయ్యా. క్రైస్తవ జీవితం అటువంటిది కాదండి. ఒకవేళ తెలియక ఒకప్పుడు అటువంటి స్థితిలో ఉంటే ఈరోజు యోబు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన ఇచ్చే కానుకలను బట్టి, మన ఇచ్చేటువంటి వేటినో బట్టి దేవుడు మనల్ని దీవించేవాడు కాదు. దేవుడు మనల్ని నమ్మేటువంటి వాడు కాదు. దేవుడు మనం ఎందుకు నమ్మాలంటే, యాకోబు ఆ సమయంలో ఆ రీతిగా ఉన్నాడు. తర్వాత తన తప్పును తెలుసుకున్నాడు. ఆ తర్వాత దేవుని యందు మరి యథార్థమైనటువంటి జీవితాన్ని అతడు జీవించాడు. తన తప్పును తెలుసుకున్న తర్వాత దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మొదట దేవుని వెంబడించాడు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఏది కూడా తనకు మేలుకరమైనది కాదు. దేవుడే తనకు ఆస్తి, దేవుడే తనకు మేలు, దేవుని యొద్ద ఉంటేనే తన జీవితానికి క్షేమం అని తెలుసుకున్నాడు. తర్వాత తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి యాకోబు రేవు దగ్గరికి వెళ్ళి ఒంటరిగా దేవునితో పోరాడుతున్నాడు. అయితే మొట్టమొదటిగా అతడు దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేనటువంటి కాలంలో దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుని యందు ఎలా భయభక్తులు ఉంటున్నాడు, దేవుని యందు ఎటువంటి భక్తిని కలిగి ఉన్నాడంటే, దేవా నీవు నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు, ఇది ఇచ్చినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ఆరాధిస్తాను, నీకు భక్తుడిగా ఉంటాను, నీవిచ్చిన దాంట్లో నుంచి నీకు 10వ వంతు ఇస్తానని కండిషన్తో కూడినటువంటి భక్తిని అతడు కొనసాగిస్తున్న వాడిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ యాకోబు తర్వాత మారు మనసు పొందాడు, దేవుని తెలుసుకున్నాడు, ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ లోక సంబంధమైనవి ఏది కూడా తన జీవితానికి మేలు దయచేయలేవని, తన జీవితానికి నెమ్మది ఇవ్వలేదని తెలుసుకున్నాడు. మరి యోబు వలె ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జాబితాలో యాకోబు కూడా చేర్చబడుతున్నాడు. ఆ తర్వాత యోసేపు యొక్క జీవితం, యోసేపును తన అన్నలు అమ్మివేసిన మరి ఆ యొక్క పోతీఫర్ భార్య అతని మీద నేరం మోపిన, నింద మోపిన, చెరసాల్లో వేయబడిన, ఎప్పటికీ కూడా ఎన్నడూ కూడా తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ కూడా అతడు తన యొక్క ప్రవక్తన విషయంలో తప్పిపోయిన వాడు కాదు. తన పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. చెరసాలలో ఉన్న దేవుని స్తుతించాడు, చెరసాలలో ఉన్న దేవుని స్తుతించాడు, గుంటలో పడవేయబడినప్పుడు దేవుని స్తుతించాడు, ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించినటువంటి వాడే. యోసేపు కూడా మరి ఏది కూడా దేవుని నుంచి ఆశించక ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా కూడా యోసేపు కనబడుతున్నాడు. తర్వాత చాలా మంది భక్తులు ఉన్నారండి. మోషే యొక్క జీవితం అటువంటిదే, దావీదు యొక్క జీవితం అటువంటిదే, యిర్మీయా ప్రవక్త అయినటువంటి యిర్మీయా, చాలా మంది ప్రవక్తలు ఉన్నారండి. యిర్మీయా ప్రవక్త గురించి మనం ఆలోచన చేస్తే యిర్మీయాకు ఉన్నటువంటి పేరు ఏమిటంటే కన్నీటి ప్రవక్త. ఎప్పుడు చూసిన ఆడవటమే. అతడు నోరు తెరిచి దేవుని మాట చెప్తే చాలు, వెంటనే అక్కడున్న ఆ మాటలు వినేటువంటి ప్రజలు అతన్ని తిట్టడమే, కొట్టడమే, రాజులు అతన్ని తిట్టడమే, కొట్టడమే, చెరసాల్లో వేయటమే. ఒక ప్రవక్త యొక్క జీవితం ఎలాగుండేది అంటే, ఆ రాజుల కాలంలో లేదా మరి ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త యొక్క జీవితం ఎలాగుండేది అంటే, ప్రవక్తను చూస్తే రాజులు కూడా భయపడేవాళ్ళు. ప్రవక్త పేరు చెప్తే శత్రువుల దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడేవాళ్ళు. మనుషులు ఎవరైనా కానీ ప్రవక్తతో మాట్లాడాలన్నా, ప్రవక్తతో మరి ఏదైనా దూషణ చేయాలన్నా భయపడేటువంటి వాళ్ళు. మరి ప్రవక్త ఎంతో గౌరవాన్ని, ప్రవక్త అంటే ఎంతో భయమో ఆనాటి ప్రజల్లోనూ కానీ, ఆనాటి రాజులకు కానీ, శత్రువుల దేశాల్లో కానీ ప్రవక్త అంటే ఒక గౌరవం ఉండేటువంటిది. మరి యిర్మీయా పరిస్థితి చూస్తే యిర్మీయాకు భయపడేవాడే లేడు, యిర్మీయాని గౌరవించేవాడే లేడు, యిర్మీయాని అసలు ప్రవక్తగా గుర్తించేవాడే లేడు. యిర్మీయా నోరు తెరిసి మాట చెప్తే తన ప్రజలైన ఇశ్రాయేలు తిట్టేవాళ్ళు, అన్యులైనటువంటి వాళ్ళు తిట్టేవాళ్ళు, రాజులు దూషించేటువంటి వాళ్ళు, ఇశ్రాయేలు దూషించేటువంటి వాళ్ళు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు మరి చెరసాల్లో వేయబడ్డాడు. జీవితకాలం అంతయు కూడా ఏడ్చడమే, ఏడవటమే. ఎందుకు? ఏం ఆశించాడు అతన్ని? దేవుని కోరుకుంటే ఆశీర్వాదం, దేవుని కోరుకుంటే ఐశ్వర్యం, దేవుని కోరుకుంటే మహర్దశ. మరి నాదేంటి, నా పరిస్థితి ఏంటి ఇట్లా ఉందని ఏ రోజు అతడు అనుకోలేదు. ఏమి ఆశించకయ్యే దేవుని యందు అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమి ఆశించకయ్యే తన జీవితంలో ఎంతో శ్రమ వస్తున్నా, కష్టం వస్తున్నా, నష్టం వస్తున్నా కానీ ఎన్నడూ కూడా దేవుని మాట అతడు చెప్పకుండా ఉండలేకపోయాడు. కాబట్టి అతడు కూడా ప్రవక్త అయినటువంటి ఒక యిర్మీయాను చూపిస్తున్నారు. మిగిలినటువంటి ప్రవక్తలు కూడా అందరూ ఆ రీతిగానే జీవించి ఉన్నారు. వీరందరూ కూడా యోబు వలె ఏమీ కూడా ఆశించకయే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జాబితాలో వీరందరూ కూడా కనబడుతూ ఉన్నారు. మరి క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అపోస్తుల యొక్క జీవితాలను మనం చూసినట్లయితే, అపోస్తులైనటువంటి పౌలును గురించినటువంటి కొన్ని సంగతులను మనం తెలుసుకొని ఈ యొక్క లేఖన భాగాలను మనం ముగించుకుందాం. అపోస్తులైనటువంటి పౌలును గురించినటువంటి సంగతులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూచినట్లయితే మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. పౌలుకి ఏమనిపిస్తుందట? అందరికంటే హీనులుగా, అందరికంటే దరిద్రులుగా, అందరికంటే కడపటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు అపోస్తులులేనట. వాళ్ళు క్రీస్తుతో కూడా ఉండినటువంటి వారట. వారు క్రీస్తుని గురించి ప్రకటించుచున్నటువంటి వారట. క్రీస్తుని జయోత్సాహంతో ఊరేగిస్తున్నటువంటి వారట అని అంటున్నాడు. చూడండి ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది అని ఎందుకు అంటున్నాడు అంటే 10వ వచనంలో, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. లోకం ఎలా చేస్తుందంట? వాళ్ళని వెర్రోళ్ళలా చూస్తుందంట. పౌలుని చూస్తే వెర్రివాడిలాగా ఉన్నాడని, వెర్రి మాటలు మాట్లాడుతున్నావని చాలా మంది అన్నారు. పౌలు మాట్లాడేటువంటి మాటలు వెర్రి మాటలుగా కనబడుతున్నాయి. జనాలందరికీ వీళ్ళు వెర్రి వాళ్ళగా కనబడుతున్నారు. మేము బుద్ధిహీనులము. జనుల దృష్టిలో ఎలా కనబడుతున్నారంట? బుద్ధిహీనులుగా కనబడుతున్నారు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు, ఏ రోజు కడుపు నిండా అన్నం తిన్నటువంటి వారు కాదు. దిగంబరులు, సరైనటువంటి బట్టలు లేవు, పిడిగుద్దులు తినుచున్నారు. ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినా అక్కడ ఉన్నటువంటి మరి మారు మనసు పొందనటువంటి యూదుల వలన వారు ఏం చేస్తున్నారు? దెబ్బలు తింటున్నారు, పిడిగుద్దులు తింటున్నారు. నిలవరమైన నివాసం లేదు, ఉండటానికి ఇల్లు లేదు. స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నారు, నిందింపబడుతున్నారు. ఎక్కడ చూసినా నిద్రలే వీళ్ళకి. హింసింపబడుతూ ఓర్చుకుంటున్నారు, దూషింపబడుతూ బతిమలాడుకుంటున్నారు. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగా ఉన్నారు. దేవుని వెంబడిస్తే ఆశీర్వాదం, దేవుని వెంబడిస్తే మరి ఈ లోకంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉంటుందని ఆశించి దేవునిలోనికి వస్తున్నటువంటి వారికి వీరి యొక్క జీవితం ఎలా కనబడుతుందండి? ఎలా కనబడుతుంది? వీళ్ళేంటి దరిద్రులుగా ఉన్నారు, వీళ్ళేంటి దేవునిలోకి వచ్చి కూడా ఎట్లా బ్రతుకుతున్నారు అనుకునేటువంటి పరిస్థితి. వీళ్ళు ఏం ఆశించి ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వెర్రివారిగా, బుద్ధిహీనులుగా, బలహీనులుగా, ఘనహీనులుగా, ఆకలి దప్పులు కలిగినటువంటి వారిగా, దిగంబరులుగా, పిడిగుద్దులు తింటూ, నిలవరమైన నివాసం లేక, స్వహస్తాలతో కష్టపడి పనిచేసుకొంచు, నిందింపబడి, దూషింపబడుచు, అందరికీ మురికిగాను పెంటగాను ఎంచబడుతున్నప్పటికీ కూడా వీళ్ళు దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నారు? వీరు దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు? ఏం ఆశించి వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఏం ఆశించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? చెప్పండి, ఒక్కసారి ఆలోచించేయండి. వీరు అసలు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుని వలన సంపాదించుకున్నారా? దేవుని వలన తమకు కలిగినది సమస్తాన్ని పోగొట్టుకున్నారా? తమ కలిగినది సమస్తాన్ని పోగొట్టుకున్నారండి. ఆకలితో బ్రతుకుతున్నారు. ఉండటానికి ఇంటి లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకుంటానికి బట్టలు లేవు. ఎప్పుడు చూసినా నిందలే, ఎవరొకళ్ళు ఏదో ఒకటి నిందే. ఎప్పుడు రాళ్ళు దెబ్బలు తినాలో తెలియదు, ఎప్పుడు కొరడా దెబ్బలు తినాలో తెలియదు, ఎప్పుడు జైల్లోకి వెళ్లాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎటు నుంచి శత్రువు వస్తాడో తెలియదు. ఇంత భయంకరమైనటువంటి జీవితం అయినప్పటికీ కూడా వీరి జీవితాల్లో ఆశీర్వాదం అనేటువంటి పదానికి అర్థమే లేదండి. మనుషులు అనుకునేటువంటి ఆశీర్వాదం అయినప్పటికీ కూడా వీరు దేవుని యందు ఆనందించుచున్నవారు, దేవుని యందు సంతోషిస్తున్నటువంటి వారు. వీళ్ళని కొట్టి పడేస్తే చెరసాల్లో ఏం చేశారు వీళ్ళు? రాత్రిపూట కీర్తనలు పడుతున్నారు. కీర్తనలు ఎప్పుడు పడతారు? ఎవడైనాను మీలో ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలట? కీర్తనలు పడాలి. ఆ శ్రమల్లో వీళ్ళు ఆనందిస్తున్నారు, శ్రమల్లో వీళ్ళు సంతోషిస్తున్నారు. ఏం ఆశించి వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఏం ఆశించి వీరు దేవుని మార్గంలో నడుచుకుంటున్నారు? వీరు దేవుని వెంబడించడం వలన, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం వలన, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను లోకాన్ని తెలియచేయటం వలన వీరు కలిగిన మేలేంటి చెప్పండి? ఏమైనా ఈ లోకంలో మేలుందా? లేదు కదా. అయినప్పటికీ కూడా వీళ్ళు దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి వారు కానే కాదు. ఆలోచించండి, ఎంతో మంది ఈ రీతిగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారండి ఈ రీతిగా. యోబు వలె ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఒక హనోకు ఆ రీతిగా దేవునితో నడిచాడు, ఒక నోవాహు దేవునితో ఆ రీతిగా నడిచాడు, ఒక అబ్రహాము ఆ రీతిగా దేవునితో నడిచాడు, ఒక యాకోబు తన తప్పును తెలుసుకున్న తర్వాత ఆ రీతిగా నడిచాడు. మోషే ఐగుప్తు దేశానికి రాజయ్యే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వదిలిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. ఆ దేశపు అధికారాన్ని వదిలిపెట్టేశాడు అతడు. ఏమి ఆశించలేదు అతడు. ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక దావీదు తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అతను కొన్నటువంటి శ్రమలు ఏంటంటే
మహా అయితే క్రూర జంతువుల నుంచి శ్రమలు ఉన్నాయి. కానీ అతడు అభిషేకింపబడిన దినము మొదలుకొని అతని జీవితంలో ఏమి స్టార్ట్ అయినాయి తెలుసా? సౌలు వలన శ్రమలు స్టార్ట్ అయినాయి. ఆ శ్రమల్లో అతడు ఆ దేశంలో ఉండలేకపోయాడు. తాను పెండ్లి చేసుకున్నటువంటి తన భార్యతో అతడు కలిసి జీవించలేకపోయాడు. తన తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి, తన కుటుంబాన్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి, తన దేశాన్ని విడిచి శత్రువుల దగ్గరికి వెళ్ళి శత్రువుల దగ్గర ప్రాధేయపడి వారి దగ్గర శరణొచ్చి బతకాల్సినటువంటి పరిస్థితి, అడవుల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితి. తన జీవితంలో అభిషేకింపబడిన తర్వాత ఎక్కడా కూడా అతడు నెమ్మదిగా ఒక రోజు కూడా ఉండలేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ దేశపు రాజు అయినటువంటి సౌలు ఎల్లప్పుడూ కూడా దావీదును చంపాలని తరుముతూ ఉన్నాడు. ఆ రీతిగా ఎప్పుడు శ్రమలు అనుభవిస్తున్నా, ఎప్పుడు మరి తన జీవితాల్లో కష్టం ఉన్నా, ఎప్పుడు కూడా దేవా నువ్వు నన్ను ఎందుకు అభిషేకించావు, ఈ శ్రమలకు పాలు చేయటా కానీ దేవుడు ఎన్నప్పుడు కూడా ప్రశ్నించినటువంటి వాడు కాదు. ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ రీతిగా ప్రవక్తలందరూ కూడా ఏ ప్రవక్త కూడా దేవునికి మీద తిరుగుబాటు చేసిన వాడు కానీ దేవునికి ఎదురు చెప్పినటువంటి వాడు కాదు. వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు దేవుడి పని చేయటానికి, దేవుని మాట చెప్పటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నో శ్రమలు అనుభవించారు. ఏస్కేల్ ప్రవక్త అయితే ఎంతో భయంకరమైనటువంటి ఆహారాన్ని భుజించాల్సినటువంటి పరిస్థితి. ఆ రీతిగా ప్రవక్తలందరూ కూడా ఆ రీతిగానే జీవించారు. గొప్ప గొప్ప దేవునికి ఇష్టలుగా పిలువబడినటువంటి వారందరూ కూడా ఆ రీతిగానే జీవించి ఉన్నారు. వీరందరూ కూడా ఆ రీతిగా జీవించి ఉన్నారు కనుకనే వారిని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క జీవితాలను మనకు ఒక మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. ఇటు వారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయండి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని అనగా ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, దేవుని యందు మరి ఏ మేలును ఆశించక దేవుని వలన కలిగేటువంటి ఆశీర్వాదమునే కాకుండా, దేవుని వలన కలిగేటువంటి మేలునే కాకుండా, దేవుని వలన కీడు కలిగిన, దేవుని వలన నష్టం కలిగిన, దేవుని వలన మరణం వచ్చినప్పటికీ కూడా మరి దేవుని యందే భయభక్తులు కలిగి దేవుని యందే ఆనందించేవారు, దేవుని స్తుతించేవారు, ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించేవారు ఎవరైతే ఉంటారో అట్టి వారిని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లేదు. అట్టి వారిని తన సహోదరులను చెప్పుకోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమాత్రము సిగ్గుపడట్లేదట. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, 11వ అధ్యాయము, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అట్టి వారిని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి, 11, 16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనిచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు, అట్టి వారికి నేను దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడటలేదు. అట్టి వారిని నా సహోదరులని చెప్పుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు సిగ్గుపడట్లేదు. అట్టి వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడట్లేదు. అట్టి వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. అట్టి వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఎట్టి వారి కొరకు? దేవుణ్ణి కోరుకునేటువంటి వారి కొరకు, దేవుని వలన కలిగేటువంటి మేలులు కోరుకునే వారి కొరకు కాదండి. దేవుని వలన మేలులు కోరుకునేటువంటి వారి కొరకు కాదు, దేవుణ్ణి కోరుకునేవారు. దేవుడుంటే చాలు నాకు, ఆకాశమందు నీవుంటే నాకు చాలు, ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదు అనేటువంటి మనసు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ రీతిగా ఉంటారో అట్టి వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని పరలోకంలో సిద్ధపరిచి ఉన్నాడు. యోబు వలె అనేకులు జీవించి ఉన్నారండి. యోబు వలె అనేకులు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, ఈరోజు యోబు యొక్క జీవితం ద్వారా దేవుడు నేర్పించినటువంటి పాఠము, మనం ఎలాగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నాం. మన జీవితాల్లో మేలు పొందినప్పుడు, మన జీవితాల్లో మనం అనుకున్నవి జరుగుతున్నప్పుడు, మన జీవితాల్లో మనం కోరుకున్నవి జరుగుతున్నప్పుడు, ఆశీర్వాదం మనకు వస్తున్నప్పుడు, ఆస్తి ఐశ్వర్యాలు మనకు కలుగుతున్నప్పుడు, ఆరోగ్యం బాగుంటున్నప్పుడు, అన్నీ మనం అనుకున్నట్టుగా ఉంటున్నప్పుడే దేవుని వెంబడించి దేవుని స్తుతించే వారంగా ఉంటున్నామా? లేదా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించే వారంగా ఉంటున్నామా? యోబు ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు. తనకు ఆస్తి పోయినా దేవుని స్తుతించాడు, తనకు పిల్లలు పోయినా దేవుని స్తుతించాడు, తనకు ఆరోగ్యం పోయినా దేవుడు స్తుతించాడు. తన భార్య వచ్చి దేవుని దూషించి చావమన్నప్పటికీ కూడా తన భార్యను గద్దించాడే తప్ప దేవుని దూషించిన వాడు కానే కాదు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం?
నీకు వచ్చినటువంటి శ్రమలో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? నీకు ఇచ్చినటువంటి కష్టంలో, నీకు వచ్చినటువంటి శోధంలో, నీకు వచ్చినటువంటి ఇబ్బందులు, నీకు వచ్చిన రోగంలో దేవుణ్ణి నీవు ఆరాధించగలిగినటువంటి వాడుగా ఉన్నావా? దేవా నీకు స్తోత్రం. ఈ రోగము ద్వారా, ఈ శ్రమ ద్వారా, ఈ కష్టము ద్వారా, ఈ బాధ ద్వారా, ఈ నింద ద్వారా, ఈ అవమానం ద్వారా నాకు నీవు ఏమి నేర్పిస్తున్నావో అని నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అని మరి విధేయులై ఆ శ్రమలో దేవుని స్తుతించేవారుగా, ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ నిందలో, అవమానాల్లో దేవుని స్తుతించే వారంగా ఉన్నామా? ఒకవేళ ఆ రీతిగా లేకపోతే మన కొరకు దేవుడు ఆ పరలోకంలో స్థానాన్ని సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడట్లేదు. మేలుల కొరకు దేవుని వెంబడించేటువంటి వారి కొరకు దేవుడు పరలోకంలో మరొక స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తానని దేవుడు చెప్పట్లేదండి. ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నాడట? అట్టి వారి కొరకు ఒక పట్టణము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఎట్టి వారి కొరకు? ఏ స్థితిలోనైనా దేవుని యందు ఆనందించాలి, ఏ పరిస్థితిలోనైనా దేవుని యందు సంతోషించాలి. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు కాయకుండినా, ఏ పరిస్థితిలోనున్నా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, మరణం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, వేదన వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి స్థితిలో మనం ఉండగలిగినప్పుడు మనలను ఆయన సహోదరులను పిలవటానికి యేసుక్రీస్తు సిగ్గుపడట్లేదు. మనకు ఆయన దేవుడని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడట్లేదు. అటు వారి కొరకు ఒక పట్టణాన్ని దేవుడు సిద్ధపరచుచున్నాడు. ఒకసారి మన యొక్క భక్తి జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే తప్పకుండా మన జీవితం వీరి జీవితాలను పోలి మాత్రం ఉండదు. యోబు యొక్క జీవితానికి, యోబు యొక్క స్థాయికి మనం ఏమాత్రము కూడా సరిపోమన్న సంగతి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మన జీవితాన్ని మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోయి కృంగిపోయినటువంటి వారం వలే కాకుండా ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి మనసును కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి స్థితిలో మనం ఉండగలిగితే మనకున్నటువంటి శ్రమలను దేవుడు తొలగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా యోబు ఉన్నాడు. ఆ రీతిగా యోబు ఉన్నాడు కనుక యోబును బట్టి దేవుడు సాతాను ఎదుట ధైర్యముగా సాక్ష్యం ఇస్తున్నాడు. యోబుని గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి అభిప్రాయమే సరైనది, కానీ యోబుని గురించి సాతాను కలిగి ఉన్నటువంటి అభిప్రాయము సరైనది కాదు అనేటువంటి విషయము ఆ పరిస్థితుల ద్వారా మనకు అర్థమయ్యింది. యోబు జీవితంలో అన్ని పోగొయినప్పటికీ కూడా యోబు దేవుని యందు యథార్థతను వదలకై ఉన్నాడు. కాబట్టి యోబు దేవుని యందు దేని కొరకు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే ఓరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమీయో కూడా ఆశించలేదు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? సాతానుడు యోబు చేత ఓడింపబడ్డాడు. సాతానుడు యోబు చేతిలో ఓడిపోయాడు. యోబు యొక్క పాదముల కింద సాతాను చితక తొక్కబడ్డాడు. దేవుని మీద పోరాడి దేవునితో యుద్ధం చేసి దేవుని మీద గెలవగలిగినటువంటి సామర్థ్యం సాతానికి లేదు. అది సాతానికి కూడా తెలుసు. దేవుణ్ణి గెలవటం సాతాను వల్ల కాదు. అయితే సాతాను దేవుణ్ణి గెలవలేక ఏం చేస్తుందంటే మన మీద, అంటే దేవుని పిల్లలైనటువంటి మీద దాడి చేసి వారిని లోపరుచుకొని వారిని దేవునికి కాకుండా చేస్తూ ఉంటుంది. దేవుని యొద్దకు వెళ్లకుండా, దేవుడు వారిని బట్టి సంతోషించకుండా, వారి కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పట్టణంలోనికి మనము చేరకుండా ఉండటానికి సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే సాతానుని దేవుడు ఇప్పుడు యోబు ద్వారా ఏం చేశాడో తెలుసా? ఓడించాడు. సాతానుని ఓడించటానికి యోబుని బలవంతుడైనటువంటి దేవుడు ఒక బాణముగా వాడుకున్నాడు. దేవుని యొక్క కోరిక అదేనండి. దేవుడి యొక్క కోరిక ఏమిటంటే సాతానును శీఘ్రముగా మన పాదముల కింద త్రొక్కించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ సందర్భంలో మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని తెలుసుకుని మనం ముగించుకుందాం. యోబు యొక్క జీవితంలో సాతాను ప్రవేశించటానికి కారణము ఎవరు కారణమై ఉన్నారు? యోబు యొక్క పాపమా? యోబు యొక్క పాపాన్ని బట్టి సాతానుడు యోబు యొక్క జీవితంలో ప్రవేశించాడా? యోబు యొక్క పాపమును బట్టి సాతానుడు ప్రవేశించలేదు. యోబు యొక్క జీవితంలో సాతానుడు ప్రవేశించడానికి గల కారణము ఏమిటి అంటే దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టే. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మరి ఇప్పటి వరకు మనం విన్నటువంటి కారణాలను బట్టి యోబు యొక్క జీవితంలో సాతాను ప్రవేశించటానికి సాతాను చేతికి యోబును దేవుడే అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఆ యోబు చేత సాతానును ఓడించటానికి దేవుడు అప్పగించాడు. అయితే ఈ విషయం యోబుకు తెలుసా? యోబుకు తెలియదు. యోబుకి ఈ విషయం తెలియదు.
అయినప్పటికీ కూడా తన ద్వారా సాతానును దేవుడు ఓడించటానికి, తనను ఒక బాణముగా దేవుడు వాడుకుంటున్నాడన్న సంగతి యోబుకు తెలియలేదు. అయినప్పటికీ కూడా యోబు దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుని గణపరిచాడు, దేవునికి జయాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఏ అభిప్రాయాన్ని తన పట్ల కలిగి ఉన్నాడో ఆ అభిప్రాయము నిజమని నిరూపించాడు. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక యోబు యొక్క జీవితంలోనే కాదు, విశ్వాసులైనటువంటి దేవుని పిల్లల యొక్క జీవితాలలో, ఎవరి జీవితాలలోనైనా సాతాను తనంతట తానుగా ప్రవేశించటానికి సాతానుకి దేవుడు అధికారం ఇవ్వలేదు. సాతాను ఎప్పుడూ కూడా మన జీవితాలలో తనంతట తానుగా వచ్చి దాడి చేయటానికి దేవుడు సాతానికి అధికారము ఇవ్వలేదనే సంగతిని మాత్రం మర్చిపోవద్దు. సాతాను ఎప్పుడు మన మీద దాడి చేస్తాడు, ఎప్పుడు మన జీవితాల్లో చొచ్చి మనలను మరి దేవునికి దూరంగా చేస్తాడు అంటే, మనము దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, మనలో పాపం ఉన్నప్పుడు, మనలో దోషం ఉన్నప్పుడు సాతానుడు మనను లోపరుచుకోవటానికి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ మనము దేవునికి ఇష్టలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా యోబు వలె యథార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించుచున్నప్పుడు సాతానుకు మన మీద అధికారం లేదు అన్న సంగతిని మాత్రం మర్చిపోవద్దు. దేవుని ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదండి. అది పరలోకంలోనైనా, భూలోకంలోనైనా, భూమి కింద ఉన్న పాతాళంలోనైనా దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదు. సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయనకు తెలియకుండా ఏది కూడా జరగదు. ఏది జరిగినా అది ఆయనకు తెలుసు, ఆయనకు తెలియదని మాత్రం అనుకోకండి. ఏది జరిగినా అది ఆయనకు తెలుసు. సమస్తము ఆయన ద్వారాను, ఆయన మూలంగానే జరుగుతున్నాయి. అయితే ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే, ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మనం మహింపరచగలుగుతాం. ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అన్న సంగతిని మనం తెలుసుకోకపోతే జరిగేది ఏమిటో తెలుసా? దేవుని మహిమపరచలేము, దేవుని గణపరచలేము, దేవుని ఆరాధించలేము, మరి దేవుని స్తుతించలేము. పైగా ఏం జరిగిద్దో తెలుసా? దేవుడిని నమ్ముకున్న నా జీవితానికి ఏ మేలు జరగట్లేదు, దేవుడిని నమ్ముకున్న నాకేంటి ఇట్లాగో జరుగుతుంది అని ఒక నిరుత్సాహంతో దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి, దేవుని వాక్యానికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి, దేవుని వల్ల కలిగేటువంటి ఆ మేలులను, దేవుని వల్ల కలిగేటువంటి ఆ ఆనందానికి మనం దూరం అయిపోయేటువంటి పరిస్థితి, మన సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి దేవునికే దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మనము మన యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, మన యొక్క శ్రమలే కానీ, కష్టాలే కానీ, నిందలే కానీ, అవమానాలే కానీ, రోగమే కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, అది ఎందుకు మన జీవితాల్లో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు దేవుడు మన జీవితాల్లో ఆ పరిస్థితులు రావడానికి దేవుడు అంగీకరించాడో మనం తెలుసుకునేట ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే, ఈ స్థితిలో కూడా దేవుని యందు మనం ఆనందించగలిగినట్లయితే, మనల్ని బట్టి దేవుడు ఆనందించి మన శ్రమలో నుంచి మనం విడుదల కలగ చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యోబు ఆ రీతిగా దేవుని సంతోషపెట్టాడు. తద్వారా దేవుడు అతనికి తన యొక్క మరి పూర్వ స్థితిని కలగజేసి తర్వాత ఏం చేశాడు? అతనికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. మరి ఆ రీతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని అతను పొందడానికి కారణం ఏమిటంటే, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని అతని స్తుతించేటువంటి, ఆరాధించేటువంటి, గణపరిచేటువంటి, మహిమపరిచేటువంటి, భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఆ స్థితిలో యోబు ఉండటం వలన అటువంటి స్థితిని, పూర్వపు స్థితిని అతడు తిరిగి పొందగలిగి ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం మన యొక్క జీవితంలో మన సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్యలను బట్టి కృంగిపోకుండా ఆ సమస్యల్లో కూడా దేవుణ్ణి మనం గణపరిచేటువంటి వారిగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా, దేవుని మహిమపరిచేటువంటి వారిగా మనం ఉండగలిగితే మన సమస్యలకు పరిష్కారము దొరికేటువంటి అవకాశము దేవుని వలన మనకు కలుగుతుంది. అలా కాకుండా సమస్యను బట్టి మనం సమస్యను గురించి ఆలోచన చేస్తూ, సమస్య మీద మనం దృష్టి పెట్టి, మనం సమస్యలను బట్టి పరిష్కారము పొందటం కోసం ఆలోచన చేస్తూ, దాని గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని వల్ల మనకి సహాయము దొరకట ఆలస్యం అవ్వచ్చు. కాబట్టి పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూచి దేవుని యందు ఆనందించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే యోబు యొక్క జీవితాన్ని ఒక మాదిరికరంగా దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు. కాబట్టి యోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ద్వారా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకున్న అంశం ఏమిటంటే, ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి మనం స్తుతించేటువంటి స్థితి
స్థితిలో మనం ఉండగలగటం, ఆ స్థాయిలోనికి మనం ఎదగగలగాలి. ఆ రీతిగా ఎదగటం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా ఆ స్థితిలో ఉండునట్లుగా దేవుడు తన కృప మనకు అనుగ్రహించాలని మన అనుదిన ప్రార్థనలో కోరుకుందాం. అట్టి రీతిగా ఉండటానికి దేవుడు తన కృపను మనకు మెండుగా అనుగ్రహించును గాక. మరి ఆ రీతిగా యోబు గ్రంథాన్ని గురించి మరికొన్ని సంగతులు రాబోయేటువంటి కాలాల్లో మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా దేవుడు తన కృపను మనందరికీ మెండుగా దయచేసి తన యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద మనల్ని అందరినీ భద్రపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.